హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసేసి మంచి సాంబార్ అంటే ఆంధ్ర స్టైల్ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి దాకా చూడండి. సో సాంబార్ కోసం ముందుగా అయితే ఇక్కడ కందిపప్పు నీట్గా వాష్ చేసేసుకొని మంచినీరు అయితే నింపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు వేసేసి దీన్ని బాగా కుక్ చేయాలి. అంటే స్పూన్ తోటి ఇలా తిప్పగానే మంచిగా మ్యాష్ అయ్యేలాగా కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. చింతపండు కూడా నానబెట్టేశాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పోపు పెట్టేసేయాలి. పోపు దినుసులన్నీ కూడా వేసేసి క్యారెట్, ముల్లంగి, మునక్కాయ, బీన్స్, అలాగే కొంచెం బెండకాయ, వంకాయ, టమాటోని వేసి బాగా కలిపేయాలి. బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపును కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ పప్పులో వేసున్నాం, కొంచెం చూసి యాడ్ చేసేసుకోండి. సో ఇవంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని అది ఒక 5 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి సిమ్లో పెట్టేసి. ఇందులోకి మనం కొంచెం జీలకర్రని, వెల్లుల్లిని ఇలా రోట్లో కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఈ కచ్చాపచ్చాగా దంచుకున్న దాన్ని తీసి మనం ఈ సాంబార్లోకి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అసలు ఇలా జీలకర్ర, తెల్లగడ్డ దంచి వేసుకుంటే సాంబార్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. సో ఇవి కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి అండ్ జీలకర్ర కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పుని, అలాగే మ్యాష్ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని కూడా వేసేసి బాగా కలిపేసేసుకొని తగినన్ని నీళ్ళు కూడా వేసేసుకోవాలి. దాని తర్వాత బాగా కలిపేసేసి ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారపొడి, తగినంత సాంబార్ పౌడర్, అంటే మనకి క్వాంటిటీ కొద్దీ సాంబార్ పౌడర్ పడుతుంది. సో వేసేసి బాగా కలిపేసేసి బాగా కుక్ చేయాలి. ఒక 20 మినిట్స్ అలా కుక్ చేసిన తర్వాత సాంబార్ బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఫైనల్గా కొంచెం బెల్లం, అలాగే ఇంగువ వేసేసి ఇంకా కొంచెం కొత్తిమీరని, కరివేపాకుని సన్నగా 2 కూడా చాప్ చేయాలి. సో 2 చాప్ చేసేసి ఇలా వేసేయాలన్నమాట ఫైనల్గా. సో వేసేసిన తర్వాత బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతేనండి, సాంబార్ అయితే అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగా నచ్చుతుంది మీకు కూడా. ఇలాగే ఎప్పుడైనా ట్రై చేయాలి అని అనిపిస్తుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.